వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. వాక్యమే నీకున్న సమస్యలు కష్టాల నుంచి విడిపిస్తుంది. వాక్యమే నిన్ను కమ్ముకున్న చీకట్లను దూరం చేస్తుంది. వాక్యము నిన్ను ప్రశాంతంగా జీవించేటట్లు చేస్తుంది. వాక్యము నీవు సంతోషంగా జీవించేటట్లు చేస్తుంది. వాక్యము నీవు ఉల్లాసంగా జీవించేటట్లు చేస్తుంది. వాక్యము నీవు భద్రంగా సురక్షితంగా ఉండేటట్లు చేస్తుంది. వాక్యము ఏ సమస్య వచ్చినా కానీ నీవు ధైర్యంగా ఉండేటట్లు చేస్తుంది. వాక్యము నీవు భయపడకుండా చేస్తుంది. వాక్యము నీవు ధైర్యంగా ఉండేటట్లు చేస్తుంది. వాక్యము నీకున్న రోగాన్ని తగ్గిస్తుంది. వాక్యము ఎంత సమస్య అయినా సరే, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని నీ నుంచి దూరం చేస్తుంది. వాక్యమే నీకు అండగా ఉంటుంది. వాక్యమే ఆదరణ లేకుండా, గురి గమ్యం లేకుండా తిరుగుతున్న నీకు అండగా ఉంటుంది. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. వాక్యమే నీ బ్రతుకుకి ఆధారంగా ఉంటుంది. వాక్యమే జీవితాంతం నీకు సహాయంగా ఉంటుంది. మనుషులు నిన్ను మోసం చేయొచ్చేమో, కానీ వాక్యము నిన్ను మోసం చేయదు. మనుషులు నమ్మించి నిన్ను మోసం చేస్తారు. వాక్యం నిన్ను ఎన్నటికీ మోసం చేయదు. వాక్యము నిన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. మనుషులు నిన్ను ఎలివేయొచ్చేమో, వాక్యము నిన్ను ఆ బాధ నుంచి నిన్ను విడిపిస్తుంది. మనుషులు నిన్ను హేళన చేయొచ్చేమో, వాక్యము ఆ హేళన జీవితం నుంచి నిన్ను సంతోషకరమైన జీవితానికి రప్పిస్తుంది. వాక్యము లేకుండా, నీ ఇంటిలో వాక్యము లేకుండా, నువ్వు వాక్యం చదవకుండా, నువ్వు బైబిల్ చదవకుండా శాంతి సమాధానం కలిగి జీవించాలంటే నీకు సాధ్యం కాదు. మరి ప్రతిరోజు నీవు వాక్యం చదువుతున్నావా? వాక్యానికి సమయం కేటాయిస్తున్నావా? ప్రతి దినం నీవు 3 పూట్ల ఆహారం భుజించినట్లు 3 పూట్ల ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి సమయం కేటాయిస్తున్నావా? లేక వాక్యం చదవకుండా నీ ఇష్టానుసారంగా పాపిష్టి పనులు చేస్తున్నావా? తెలుసా, వాక్యము నీలో ఉన్న పాపిష్టి కోరికలను నీ నుంచి దూరం చేస్తుంది. వాక్యము నువ్వు కలిగి ఉన్న అక్రమ సంబంధాన్ని నీ నుంచి దూరం చేస్తుంది. వాక్యము నీ బిడ్డల భవిష్యత్తుకి ఆధారంగా ఉంటుంది. వాక్యము నీ జీవితానికి ఒక ఆధారంగా ఉంటుంది.